చెప్పాను కదా నేనే మొక్కజొన్న పొత్త మళ్ళీ ఉడకబెట్టుకున్నాను. ప్లేట్తో ఇవ్వు నాకు కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తింటాను. దీని తోలు తీయడానికి 10 నిమిషాలు పట్టింది తెలుసా నాకు. బాగుంది. నాకు చాలా ఇష్టమా. సాధించానా లేదా మీరే చెప్పండి. చెప్పాను కదా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ ఇలాగా వస్తుంది. కష్టపడి ఇలా తినచ్చు. నేను దీన్ని 20 రూపాయలకు కొన్నాను పచ్చిది. కానీ వాళ్ళు ఉడకపెట్టి ఇస్తారు, అది నాకు తినబుద్ధి కాదు. కొన్ని సందర్భంలో తినాలి బయట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? స్వప్నిక ఏదైనా సాధించగలదు. స్వప్నికే కాదు, ఏ మనిషి అయినా అనుకున్నది సాధించాలంటే ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ఇది అవ్వదు కదా, అది అవ్వదు కదా అని అంటే చేయలేము, రాదు, ఆ పని రాదు. నేనైతే ఫస్ట్ ప్రయత్నం చేస్తాను. చేసి చేసి ఇంకా బాగా చేస్తాను. ఒకవేళ ఫైనల్గా ఏదైనా దెబ్బ తగిలింది అనుకో ఆపేస్తాను. కానీ దెబ్బ మానిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. అసలు నేను ఎందుకు ఈ పని చేయలేను అనుకుంటాను. ఇప్పుడు ఇది ఉడకపెట్టేటప్పుడు వేడి నీటిలోనే బయటకు తీసాను. నేను ఒకటి తీయగలిగాను, ఇంకోటి తీయలేదు. కానీ అయితే వాటర్ వంపేసి తీసుకోవచ్చు, ఎందుకు పక్కన మనిషి ఉన్నాడు కదా. ఉన్నప్పుడు అలాంటి ప్రయోగాలు చేయకూడదు, లేనప్పుడు కొంచెం చేసినా పర్వాలేదు. నువ్వు లేవనుకో మురళి, చేసినా తప్పులేదు. అంటే కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇది మన ప్రయత్నం. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సాహసం చేశాను, సరేనా? తిన్నాను, ఒలుచుకొని కూడా తినేసాను. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నది సాధిస్తారు స్వప్నిక, మీరు కూడా అనుకున్నది సాధించాలి. థ్యాంక్ యూ. మంచి కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.